మనం మీ ఇంటి మెయిన్ డోరు ఉత్తరం సైడు ఉంటే, అప్పుడు మీరు గ్రీన్ కలర్ 19 నెంబరు మీ మెయిన్ డోర్‌కి స్టిక్ చేయండి. 19వ తేదీన ఉదయం 7:30 నుంచి 9:30 లోపు మీరు ఈ రెమెడీ కంప్లీట్ చేయండి. చేసేటప్పుడు ఖచ్చితంగా హోపోనోపోనో చేసి మీరక్కడ స్టిక్ చేయండి. ఇది ఉత్తరం సైడ్‌కి ఈ కలర్. ఉత్తరం సైడ్‌కి గ్రీన్ కలర్. ఒక నిమిషం మేడం. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేసి మిగతా 3 దిక్కులకు రెడ్ కలరే. తూర్పు, తర్వాత పడమర, దక్షిణం రెడ్ కలర్ అతికిస్తాము. ఓన్లీ ఉత్తరం సైడ్ మాత్రమే మనము గ్రీన్ కలర్ స్టిక్ చేస్తాము. ఓకేనా? ఇది 19వ తేదీ తారీఖు వచ్చేసి మీరు మార్నింగ్ టైమ్ అయితే చెప్పాను. మళ్ళీ ఒకవేళ మార్నింగ్ టైమ్ మీరు మిస్ అయ్యారనుకోండి, ఈవినింగ్ 4:30-6 లోపు చేయండి. ఈవినింగ్ టైమ్ ఒకసారి నోట్ చేయండి. 4:30-6 ఆ టైమింగ్‌లో మీరు ఈ రెమెడీ చేయండి. మార్నింగ్ మర్చిపోతే ఒకవేళ, మీకు ఒకవేళ పాసిబుల్ కాకుంటే ఈవినింగ్ చేయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? జస్ట్ మీకు 2 మినిట్స్‌లో కంప్లీట్ అవుతుంది. ఓకే. మీ మనసులో అనుకోండి. మీ హౌస్‌కి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, భోగభాగ్యాలు అన్నీ కూడా నిరంతరం ఫ్లో అవ్వాలి. మీరు వెల్కమ్ చెప్పండి. అండ్ ఈ నెంబర్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. 1 మీన్స్ సూర్య సంఖ్య, 9 మీన్స్ ఇది ఆహ్, కు కుజుని యొక్క నెంబర్ అంగారకుడు అంటాము. కుజగ్రహం యొక్క నెంబరు మార్స్ అంటాము. ఓకేనా? కాబట్టి పవర్‌ఫుల్. ఇక్కడ రాజు నంబర్ 1 మీన్స్ రాజు, నంబర్ 9 మీన్స్ సైనికులు. అంటే మీకు అర్థం కావాలని నేను ఇక్కడైతే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? టోటల్‌గా మళ్ళీ ఇవి 2 కలిపితే 1 నంబర్ వస్తది. 1 మీన్స్ అన్ని గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు. కాబట్టి ఆయన యొక్క పాజిటివ్ వైబ్రేషన్ మన హౌస్‌కున్నప్పుడు మనకంతా గూడా అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరెవరైనా మిస్ అయిన వాళ్ళు 19థ్ రోజున ఈ యొక్క రెమెడీని మీరు పాటించండి. టైమింగ్స్ కూడా ఫాలో అవ్వండి. ఓకే. ఇది. థాంక్ యూ మేడం. మీరు గుర్తు చేసినందుకు. థాంక్ యూ సో మచ్. 19వ తేదీ ఓకే. 5వ నెల 2024 సంవత్సరము మనకు ఇది వచ్చేసి 1/5 కోడ్ వస్తది. 1/5 కోడ్ మనం టోటల్ కౌంట్ చేస్తే 5 నంబర్ వస్తది. 19 అంటే 1 సిరీస్ ఆహా! తీసుకుంటాం. అందుకని మంచి కోడ్ అని మీకు ఈ రెమెడీ హ్మ్. చేయండి అని చెప్తున్నాను. ఆల్రెడీ 10వ తేదీ చేయమని చెప్పాను. ఓకే. కొంతమందికి చేశారు గూడా. ఆహ్, నేను చేశాను మేడం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారని మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఓకే. థాంక్ చేశాను యూ మేడం. మేడం. ఓకే. చేశాను మేడం. ఓకే. వెరీ గుడ్. చేసిన తర్వాత నాకు కూడా కొంచెం అరే అంటే కొంచెం బాగుండింది మేడం. నాకు ఎప్పటినుంచో అంటే అవ్వని ఒక పని గూడా అయింది. ఏమైంది? చేసిన తర్వాతే. చెప్పండి మీ డీటెయిల్స్. అంటే బిజినెస్‌కి సంబంధించింది మేడం. హ్మ్. సరుకనేది పోవట్లేదు. అలా ఉండిపోయిందనమాట. హ్మ్. ఈ రెమెడీ నేను చేసిన తర్వాత ఆహ్, నెక్స్ట్ డే అది నాకు అయిపోయింది. హ్మ్. మొత్తం వెళ్ళిపోయిందనమాట. అంటే కొంచెం తక్కువలో వెళ్ళినా, హ్మ్. వెళ్ళడం అయితే మొత్తం వెళ్ళిపోయింది. హ్యాపీ గదా మేడం! అవును మేడం. యెస్. యెస్. ఫస్ట్ అది నాకు ముందు వెళ్ళడం కావాలి. అది వెళ్ళింది. ఇప్పుడు కొంచెం తక్కువొచ్చినా, లాభం లేకుండా అయితే ఉండదు గదా మేడం! లాభం అయితే వచ్చింది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా నెక్స్ట్ చూపిస్తది గదా లాభాలనేది అని అనుకున్నా నేను. ఖచ్చితంగా. ఎక్కువ లాభాలు. హ్మ్. ఖచ్చితంగా మేడం. మనము ఆ! అండ్ టైమ్ పీరియడ్ గూడా థాంక్ తక్కువ. యూ సో మచ్ మేడం. మీరు రెమెడీస్ ఇలా చెప్తున్నారు. ఇలా క్లాస్ పెడుతున్నారు. నాకసలు చాలా సార్లు కుదరట్లేదు. నా